ప్రసాద్ బ్రోతో స్టార్ట్ చేద్దాం గైస్. లేదు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 2 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్ సిరీస్. సో ఇప్పుడైతే నేను రూమ్కి వచ్చేసాను డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని. సో డ్యాన్స్ ప్రాక్టీస్ వర్కౌట్ల ముందు రోజు రొటీన్ అదే అయిపోతుంది కాబట్టి ఇవాళ సరదాగా కొంచెం పాటలు పాడుకుందాం, కొంచెం వాయిస్ని ఏం చేస్తారు బ్రో ఫ్రీ చేసుకుందాం అని చెప్పి ఏదో వచ్చిన పాటలు బ్రో. ఓకేనా? పాటలు అంటే కష్టం ఎవరు. సో ట్రై చేద్దాం. అంటే నాకు కూడా రాదు, నేను కూడా నేర్చుకుంటున్నా కాబట్టి. మన పరిస్థితి ఎలా ఉంది, ధోని పరిస్థితి ఏంటి? ధోని వాడతాడు మెల్లగా, ఏది వస్తే అది. జస్ట్ ఏంటంటే వాయిస్ కొంచెం ఫ్రీ చేసుకోవడం కోసం కొంచెం ఇది ట్రైన్ బ్రో, వాయిస్ ట్రైనింగ్ అంటారు. సో సాంగ్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ఎలా పడితే అలా పాడకూడదు, అక్కడ ఎలా ఉందో ఆ బ్రీతింగ్ మొత్తం తీసుకొని యాజ్ ఇట్ ఈస్ అలా పాడాలి. ట్రై చేద్దాం. ఓకే ఓకే, ఐ విల్ ట్రై. సరే గైస్, చూద్దాం ఎవరు ఎలా పాడతారు. యా గైస్, బ్రో అయితే పాట పాడాలని చెప్పాడు. సో మా ఇద్దరికి అయితే ధోని బ్రో నేను కొద్దిగా జూనియర్స్ కాబట్టి సో మాకు వచ్చిన సాంగ్స్ మేము పాడతాం. మనోడైతే అంత లేదు. వీళ్ళు జూనియర్స్ అంటారు కదా, నేను పెద్ద సూపర్ సింగర్లో విండర్లాగా నేను కూడా నేర్చుకుని నాకేం రాదు. సరిగ్గా పాడితే ఎవరికి ఇష్టం వచ్చిన పాట వాళ్ళు. ఏ బ్రో మన ధోని ఎవరు ఇష్టం వచ్చిన పాట పాడితే కొంచెం కంఫర్టబుల్. ఇష్టం వచ్చిన పాడవాడు మనోడు సపోటా ఏం లేదులే బ్రో. నెక్స్ట్ టైం అది పెట్టుకున్నా ఛాలెంజ్. ఏం ఇస్తావు ఛాలెంజ్? ఏ పాట ఇస్తావు? నీకెందుకు బ్రో, నా అసలు నువ్వు ఇచ్చే పాట నాకు నచ్చదు, అసలు నచ్చిన పాట వేస్తా. సరే సరే, నువ్వేం పాడతావు చెప్పు. ఫస్ట్ ప్రసాద్ బ్రోతో స్టార్ట్ చేద్దాం గైస్. లేదు ఫస్ట్ మనోడే. బ్రో మంచి పాట పాడు, నువ్వు లవ్ చేస్తున్నా పరిగెత్తుకుంటూ రావాలి. ఎంత దూరం ఉన్నా సరే బస్ ఎక్కకుండా పరిగెత్తుకుంటూ రావాలి నీకోసం. మంచి పాట బ్రో స్టార్ట్ చేస్తున్నా చూడు, ఏదో ఒక పాట ఆలోచించేది సరదాగా చక్క ఫోన్ లో మరి పాటలు లిరిక్స్ ముందు పేరు పడ్డాక మా ఇద్దరిని అలా నాకు ఆల్రెడీ పేరుంది బ్రో. నాకే లేదు. రెడీయా నువ్వు రెడీగా పాడు బ్రో. మంచి రెడీ. సరే బ్రో, నువ్వు 3, 2, 1 చెప్పు, నేను స్టార్ట్ చేస్తా. ఓకే, ఏం పాట పాడతా? ధోని ఏదో పాడని బ్రో. ఓకే రెడీ, 3, 2, 1 గో. దారులే సాగే దూరమే పెరిగే హోరుగాలిలా పరుగందుకోనేడే. దారులే సాగే దూరమే పెరిగే హోరుగాలిలా పరుగందుకోనేడే. సందేహమే నీలో ఎందుకు, నీ గమ్యమే చేరేటందుకు. లే పద పదా, లే పద పదా. చాలా బాగా పడా బ్రో. భయపడతావు అనుకున్నా. మనోడు బాగా పడ్డాడు మనకన్నా. సో ఫస్ట్ మోటివేషన్. సెకండ్ ప్రసాద్ బ్రో. నేను లాస్ట్ పాడతా బ్రో. హీరో లాస్ట్ లో వస్తాడు. బ్రో ప్లీజ్ బ్రో, నీ దండం బ్రో, ప్లీజ్ బ్రో. నువ్వు పాడు. నేను ప్రాక్టీస్ చేయాలి బ్రో, నేర్చుకోవాలి ఇంకా. లేదు నువ్వు పాడు బ్రో, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తిడుతున్నారు బ్రో, పాడనరా అని. సరే ఒక నిమిషం కూల్. ఇది నేను పట్టుకుంటా, నువ్వు పాడు. పాట తీసుకో, లిరిక్స్ తీసి పర్లేదులే, ఉంటాంలే. అసలు వాళ్ళు నా పాట లాస్ట్ రావాలని కోరుకుంటున్నారు. నేను లిరిక్స్ చూస్తా. లేదు బ్రో, వాళ్ళు ఫీల్ అవుతారు బ్రో. ఊరికే ఫీల్ అవుతారు బ్రో, కామెంట్లు పెడతారు. నువ్వు పాట సింగర్ అని నాకు తెలుసు కానీ నేను సింగర్ కాదు. మైక్ ఇక్కడ ఉంది. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు చూసుంటారు. అది జస్ట్ నార్మల్ పాడే, అది కూడా సరిగ్గా పాడాలి. సరే ఓకే. ఈ లిరిక్స్ చూసుకుంటా, ఎందుకన్నా మంచిది. ఇక లిరిక్స్ లేవేంటి దీంట్లో? ఒక్క నిమిషం.
రెడీ 3, 2, 1 చెప్పనా? చెప్పు బ్రో, ఒక నిమిషం. ఓకే బ్రో. 3, 2, 1 స్టార్ట్. ఓ చోటే ఉన్నాను, వేచాను, వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని, ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కల్లార చూసేనులే, వసంతాలు వేచింది రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీకోసమే. కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే, కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే, మరిచాయేనాడో ఇంత సంతోషమే, తీరే ఇప్పుడే పాత సందేహమే, నాలో లేదే మనసే నీతో చేరే, మాటే ఆగి పోయే 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 ఈ వేళనే. నాకు తెలుసు నువ్వు బాగా పాడతావని. లేదు లేదు, దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి. ఎందుకని సింగింగ్ ఎందుకు ట్రై చేయాలి? పెద్ద దాంట్లో అంత బాగా పాడుతున్నావు అంటే బాగా పాడుతున్నావు బ్రో. చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా, తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. యాక్చువల్లీ మన ఆసిఫ్ బ్రో వాళ్ళ ఫాదర్ కూడా మంచి సింగర్ అనమాట, సూపర్ పాడతారు. కానీ ఓల్డ్ సాంగ్స్ చాలా బాగా పాడతారు. అక్కడి నుంచే వచ్చింది మన ఆసిఫ్ బ్రోకి కూడా. చాలా బాగా బ్రో, చాలా బాగా పాడావు బ్రో. నిజంగా బ్రో చాలా బ్రో. యాక్చువల్లీ అసలు నాకు రాదు బ్రో. సరే ఓకే, పాడ బలవంతం చేస్తున్నారు కాబట్టి. ఎలాగో మనకి నాగార్జున అంటే చాలా ఇష్టం. సో ఆయన నాగార్జున సాంగ్ ఏదన్నా ఒక సాంగ్ నేను లిరిక్స్ వస్తా బ్రో. ఇవ్వు బ్రో. లిరిక్స్ చూడకూడదు బ్రో. లిరిక్స్ నువ్వు చూడకూడదు. నాకు ఎలా లిరిక్స్ వస్తారంట గైస్, అసలు లిరిక్స్ చూడకుండా పాడాలి పాట అంటే. సో గైస్, మనోడు లాస్ట్ పాడుతున్నాడు, చూద్దాం ఎలా పాడతాడు. లాస్ట్ పాడేది బ్రో, మీరు కూడా పాడండి కొద్దిగా. అసలే నాకు భయం పాటలు అంటే. అంటే మన గొంతు అంత బాగోదు యాక్చువల్లీ బ్రో. ఓకేనా? నువ్వు కూడా స్టార్ట్ చేయాలి. రెడీ? మనోడి ఫోన్ తీసుకుని పాడేటట్టు మనం కూడా ఫోన్. బ్రో నువ్వు కూడా పాడు. మీరు అసలే సింగర్స్. రెడీ? స్టార్ట్ చేయనా? ఓకే, స్టార్ట్ చేయమంటారు గజాల. ఓకే బ్రో, యాక్షన్ చెప్పు. యాక్షన్. నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా, నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న బిట్టు పాడదాం. చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా, అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే, తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా, చెప్పలేను నిజమేదో నాకు వింతే, కళ్ళను వదిలెల్లను అని కమ్మిన మెరుపేదో, చెప్పవ కను రెప్పలకే మాటొస్తే, ఓ ఓ నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్, చాలా బాగా. ఓకే, చాలా బాగా పాడావు ప్రసాద్. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయా. నువ్వు నా ఫ్యాన్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నువ్వు పెద్ద సింగర్ అవ్వాలని, యాక్టింగ్ చేయకుండా సింగింగ్లోకి వెళ్ళిపోవాలని. చాలా బాగా డాన్స్ మానే సింగింగ్ యాక్టింగ్ సింగర్. సో బ్రో, ఇంకేమైనా పాటలు పాడతావా బ్రో?
ట్రై చేయ బ్రో, సరదాగా పాడదాం ఏదో ఒకటి. ముగ్గురం పడదాం. ఏమున్నాయి చూడు పాటలు. చూడు బ్రో. సరే గైస్, మీకోసం కొంచెం సెట్ అయింది కాబట్టి ఎన్విరాన్మెంట్, ఇంకో పాటలు పాడదాం. ఏ బ్రో? సో గైస్, లాస్ట్ పాట ఒకటి పాడుతున్నాం. కొంచెం మేము ఏంటంటే డ్రీమర్స్ కాబట్టి ఒక డ్రీమ్ తీసుకున్నాం, ఒక ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి సో ఒక ఫీల్ ఏంటంటే మనసుని కొంచెం కుదిపేసే పాట. ఏ బ్రో? కొంచెం ఫీల్ అవుతావు, ఏడుస్తావు పాట పాడేటప్పుడు. బ్రో ఏమైనా ఫీల్ అవుతావా? నేను ఫీల్ అవుతావు వాడదా. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే, ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే, సందేహమేది లేదుగా, సంతోషమంత నాదిగా, చుక్కల్లో చేరి చూపగా, ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా, దిక్కుల్ని మీటి వీనగా, చెలరేగి కదిలెను గాలి తరగలే పైన, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపుల మారే ఆనందమే, వీడది బంధమే. సో గైస్, ఇవాళ కొంచెం వెరైటీగా కొంచెం పాటలు పెట్టుకున్నాం, మీకు కొంచెం ఎంటర్టైన్ అవుతారని. ఏంటంటే మా జర్నీ ఏదో ఏడుస్తా ఇంత కష్టపడుతున్నాం అంత ఇచ్చేస్తున్నాం అలా కాకుండా చాలా ఎంటర్టైనింగ్ అయితే మీకు చూపిస్తాం. ఎందుకంటే తెలుసు కదా, నేను ఎక్కడ ఉంటే ఎంటర్టైన్మెంట్ అక్కడ ఉండిద్ది, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. ఏ బ్రో? సో గైస్, మీకైతే ఫన్ అయితే అలాగే ఉండిద్ది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానే నా గోల్ని అయితే రీచ్ అవుతాను. సో మీరు కూడా ప్రే చేయండి నేను గోల్ని రీచ్ అవ్వాలని. వన్స్ నేను ఒక సినిమా తీస్తే కనుక అది మంచి సినిమా అయితేనే తీస్తాను. ఒక రేంజ్, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండే, ఒక మంచి జనాలు ఎంజాయ్ చేస్తారంటేనే ఆ స్క్రిప్ట్ పట్టుకొని దాని మీద వర్క్ చేసి సినిమా అయితే తీస్తాను. దాని ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయితే ప్లాన్ చేసుకున్నా, 4 to 5 షార్ట్ ఫిల్మ్స్ ప్లాన్ చేసుకున్నా. అవి కూడా నేను స్టెప్ బై స్టెప్ ఒకటి తీసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ దానికైతే ప్లాన్ జరుగుతుంది, అది కొంచెం పెద్దది కాబట్టి ఏ బ్రో చాలా ప్లాన్ చేస్తున్నాం నీట్గా చేయాలని చెప్పి. అది కనుక నేను అనుకున్నట్టు తీయగలిగితే ఒక రేంజ్లో వచ్చిద్ది, అసలు ఇమాజిన్ కూడా చేయలేరు, అలా అలా అంత బాగుంటుంది. సో వచ్చిన తర్వాత మీరే చెప్తారు అది కన్ఫామ్గా. సో ఇప్పుడు కాసేపు వర్కౌట్లు చేసి బ్రో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి సో టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోతాం. ఇవాళ అయితే విజయవాడ వెళ్ళాలి, నేను మనోడు కలిసి విజయవాడ వెళ్తున్నాం. రేపు షూట్ ఉంది మనకి. ఏ బ్రో? వెళ్ళేసి ఆ షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 4th వచ్చేస్తాం. బట్ ఈ వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మేము చేసి డైలీ యాక్టివిటీస్, డ్రీమ్ కోసం ఎలా అచీవ్ చేస్తున్నామో, ఎలా ముందుకెళ్తున్నామో మొత్తం చూపిస్తూనే ఉంటాం. ప్రసాద్ బ్రో? ఖచ్చితంగా. నాగార్జునతో మాట్లాడతావా? నాతో మాట్లాడవా? నీతో మాట్లాడుకుంటా ఉంటారు. ఓకే గైస్, విజయవాడకి అయితే బయలుదేరిపోయాము. ఆటోలో కూర్చున్నాం అనమాట. బస్ స్టాండ్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇంకా విజయవాడకి వెళ్ళి కొంచెం షూట్ ఉందని చెప్పా కదా, దానికోసం వెళ్తున్నాం. సో గైస్, బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం, ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి. సో మనోడికి విజయవాడ వెళ్దాం బ్రో, ఎలా వెళ్దాం, బస్కి వెళ్దాం అంటే నాకు పడదు బ్రో బస్ అన్నాడు. సరే బ్రో అయితే ట్రైన్కి వెళ్దాం అన్నా. నాకు పడదు బ్రో, ట్రైన్ పడదు బ్రో అన్నాడు. సరే బ్రో కార్ మాట్లాడదాం అన్న, కార్లో వెళ్దాం అన్నా. కార్ పడదు బ్రో అన్నాడు. సరే బ్రో ఇంకా నడుచుకుంటూ వెళ్దాం అన్నా. బ్రో అది కూడా నడవలేను బ్రో అన్నాడు. సో ఇంకా ఫైనల్గా బస్సే ఎక్కిస్తున్నా. సరే బ్రో ఎన్ని వాంతులు కట్టుకుంటావు చూద్దాం, లెక్క పడతాను నేను. లేకపోతే ఏది చెప్పినా ఏదో ఒకటి ప్రాబ్లం చెప్తున్నాడు గైస్, ఏం చేయమంటారు మనోడిని. ఇంకా బస్ ఎక్కిన తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలి విజయవాడ, ఇంపార్టెంట్ మనకి, ఇవాళ షూట్ ఉంది కాబట్టి. అండ్ ఇవాళ అయితే మార్నింగ్ కొంచెం కాసేపు పాటలు పాడుకున్నాం, వర్కౌట్లు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం. స్క్రిప్ట్ వర్క్ అయితే ఇప్పుడు నేను బస్సులో కూర్చొని చేయాలన్నమాట, ఎందుకంటే రేపు షూట్కి ఏం కంటెంట్ చేయాలో ఆలోచించాలి కాబట్టి. సో జనాలందరూ మనల్ని చూస్తున్నారు, మన యాక్టర్స్ కాబట్టి మనకి సిగ్గు ఉండకూడదు. ఫస్ట్ ఏంటంటే ఇంట్రోవర్ట్గా ఉంటే నేను ఎక్స్ట్రోవర్ట్గా చేంజ్ అయ్యాను. సో వాళ్ళు చూసినా మనం ఏం పట్టించుకోం కాబట్టి. సో గైస్, బస్ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఎలా ఉంది బ్రో యశ్వంత్ బ్రో, ఎలా ఉంది? వామిటింగ్స్ ఏమైనా వస్తున్నాయా? ఆ మూమెంట్ వస్తుంది. ఏ చూపి ఒకసారి ఎలా వామిటింగ్ ఎలా తీసుకుంటా చూపి. సో మనోడికి పాపం బస్ పడదంట, అయినా సరే తప్పదు, మనకి అక్కడ షూట్ చేయాలి కాబట్టి ప్రసాద్ బ్రో కొంచెం రాలేకపోయాడు. మన యశ్వంత్ బ్రోని తీసుకెళ్తాను, యశ్వంత్ ధోని బ్రోని. సో ఇంకా జర్నీలో ఉంటాం కాబట్టి కంటెంట్ ఆలోచించుకుంటే వెళ్తాం. ఇంకా వెళ్ళేసరికి 3 కంటెంట్లు ఆలోచించాలి నేను దారిలో, 6 hours జర్నీ. సో రేపటి వ్లాగ్లో కలుద్దాం. రేపటి వ్లాగ్ విజయవాడలో ఉండిద్ది. సో అక్కడ కొత్త పర్సన్ ఒకరిని మా టీం కొత్త అతన్ని పరిచయం చేయిస్తా. సో అతను మామూలుడు కాదు, కొంచెం ఏజ్ ఎక్కువ. వాళ్ళు అడిగినరా సో వాళ్ళకి పని చెప్పాలి మనం, ఎందుకంటే బ్లాగ్స్ అంటే అన్నీ చెప్పాలి కాబట్టి. సో గైస్, ఇవాళ బ్లాగ్ తింటే రేపటి బ్లాగ్లో ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్ టు ఆసిఫ్ డ్రామాస్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మీకోసం కష్టపడి మనోడు కూడా పాట పాడాడు. సో లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్.